భలే బాగుంది. బాగా వేగంగా వెళ్తుంది. నన్ను గనుక నువ్వు ఎక్కించుకున్నావంటే ఆ ఎలుక పిల్ల సంగతి ఏంటో ఇవాళ చూస్తాను. సరే పప్పు, ఎక్కు. చిట్టి అతి వేగమైన కార్ బయలుదేరుతుంది. ఏంటిది చిట్టి పప్పు? నన్ను వదిలేసి కార్లో వెళ్తున్నారు. ఇదిగో నేను స్కూటర్లో వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాను, చూడండి. ఇలా చూడు చిట్టి, ఇది కన్మని స్కూటర్. చిన్న చిన్న రోడ్లలో కూడా చాలా వేగంగా వెళ్తుంది. ట్రాఫిక్ లో కూడా ఇరుక్కోకుండా వెళ్తుంది. ఐడియా. ఎలుక పిల్ల, నీకు దెబ్బ తగిలిందా? ఏయ్ పప్పు, అంతా నీ వల్లే. ఉండు, నేను చూసుకుంటాను. ముందు అంబులెన్స్ కి కాల్ చేస్తాను. ఎలక పిల్ల, బాధపడకు. అంబులెన్స్ లో నిన్ను తీసుకొని హాస్పిటల్ కి వెళ్దాం. త్వరలోనే నీ దెబ్బకి మందు వేసేద్దాం, అంతా తగ్గిపోతుంది. సరేనా? పాప ఎలక పిల్ల. అంతా నీ వల్లే. కన్మని అక్క, ఇటు చూడు. దీన్ని నేను దాటుకొని ఇప్పుడు ఎలా వెళ్ళేది? దిగులు పడకు చిట్టి, ఇదిగో ఈ జేసీపీ ట్రక్ ఉంది కదా, దీంతో మనం ఈజీగా దీన్ని కట్టేయొచ్చు. హే, ఎలా అక్క? ఇదిగో ఇలాగే. జేసీబీ ఇంకా ఈ ట్రక్ నాకు బాగా నచ్చాయి. ఏమంటావు చిట్టి, ఇప్పుడు వెళ్దామా? అక్క, ఇటు చూడు, స్కూల్ బస్. నేను స్కూల్ బస్ లో స్కూల్ కి వెళ్తున్నా. బాయ్. చిట్టి, నేను వస్తాను. కన్మని అక్క, ఫైర్ ఇంజిన్ వస్తుంది. రండి రండి త్వరగా. హే, ఇటు చూడు, మన పప్పు. పప్పు ఫైర్ ఇంజిన్ వేసుకొని ఎక్కడికి వెళ్తున్నా? నేనేమి సాధారణమైన పప్పుని కాదు, ఫైర్ ఇంజిన్ పప్పుని. అదిగో అలా చూడండి, ఆ మంటల్ని నేను ఆపుతాను. ఆహా, ఇప్పుడే నువ్వు సవ్యంగా ఒక మంచి పని చేసావు. పప్పు. కన్మని అక్క, ఈ ట్రైన్ చూసేటప్పుడు మన ట్రైన్ లో నాన్నమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అది గుర్తొస్తుందా? అవును చిట్టి, కుచ్చు కుచ్చు ట్రైన్, సూపర్ ట్రైన్. జాలీగా మన లీవుల్లో మనల్ని ఊరికి తీసుకువెళ్ళే ట్రైన్. అదంతా సరే గాని కన్మని, అసలు ఈ ట్రైన్ ఎలా ఆగుతుంది? అది నాకు ముందు చెప్పు. ట్రైన్ కి పచ్చ జెండా చూపిస్తే వెళ్తుంది, తర్వాత ఎరుపు జెండా చూపిస్తే ఆగుతుంది. అయితే ఆ ఎర్ర జెండా ఊపు, ఇది ఆగుతుందా అని మనం చూద్దాం. నన్ను వదిలిపెట్టు. వాడిని కాపాడాలని చూస్తున్నావా? పప్పు, నీ గురించి నాకు బాగా తెలుసు. అందుకే ఆ ఎలక పిల్లని నీ దగ్గర నుంచి